ఎండ్ గేమ్‌లో కామన్‌గా మొత్తం 7 టైప్ ఆఫ్ ఎండ్ గేమ్స్ ఉంటాయి. అందులో నేను ఒకటొకటి చూపిస్తాను. అబ్జర్వ్ చేయండి. సో, ఎండ్ గేమ్ ఎప్పుడైనా మీరు ఎంటర్ అయినప్పుడు ఈ టిప్స్ అనేది మీరు చూసుకోండి. ఎలా మనం విన్నింగ్ గేమ్‌ని విన్ అయ్యేటట్టు చేయాలి. ఏదైనా మిస్ చేస్తే అది డ్రా అయితది. ఇంకేదైనా బ్లండర్ ఏస్తే మనం ఓడిపోయే అవకాశం గూడా ఉంటది. సో, నంబర్ 1 వచ్చేసి పాన్ ఎండ్ గేమ్స్. ఇక్కడ చూడండి ఈ బోర్డ్‌లో ఓన్లీ పాన్స్ మాత్రమే ఉన్నాయి. 2 కింగ్స్, ఓకే. ఓన్లీ పాన్స్ ఉన్నాయి. ఓకే. ఇది ఒక టైప్ ఆఫ్ ఎండ్ గేమ్. ఓన్లీ పాన్ ఎండ్ గేమ్. ఓకే. నెంబర్ 2 ఇందులో ఓన్లీ నైట్స్ మాత్రమే ఉంటాయి. కింగ్ అండ్ పాన్స్‌తో పాటు ఎక్స్ట్రా నైట్స్ ఉంటుంది. ఇది ఒక టైప్ ఆఫ్ ఎండ్ గేమ్. నెంబర్ 3 సేమ్ కలర్ బిషప్స్. ఇక్కడ చూడండి. సేమ్ కలర్స్ ఇక్కడ ఉన్నాయి. సో, ఇది కూడా ఓన్లీ మన వైట్ కలర్స్‌ని వెళ్ళగలదు. సో, అపోనెంట్ బిషప్ కూడా సేమ్ కలర్ వైట్ కలరే. సో, ఇది కూడా ఓన్లీ వైట్ కలర్‌ని వెళ్ళే పొజిషన్స్. నెక్స్ట్ వచ్చి అపోజిట్ కలర్స్ బిషప్. ఇక్కడ చూడండి. సో, ఈ వైట్ బిషప్ వచ్చేసి సో, ఓన్లీ మన వైట్ స్క్వేర్స్‌ని కంట్రోల్ చేస్తది. అదే బ్లాక్ బిషప్ వచ్చేసి సో, బ్లాక్ స్క్వేర్స్‌ని కంట్రోల్ చేస్తుంది. సో, ఇదొక టైప్ ఆఫ్ ఎండ్ గేమ్. ఫిఫ్త్ వచ్చి నైట్ వర్సెస్ బిషప్. బ్లాక్ కింగ్‌కు ఒక బిషప్, వైట్ కింగ్ సైడ్‌కు ఒక నైట్ ఉంది. సో, ఇదొక టైప్ ఆఫ్ ఎండ్ గేమ్. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 6 ఇక్కడ 2 రూక్స్. సో, బ్లాక్ కింగ్‌కు ఒక రూక్ ఉంటుంది, వైట్ కింగ్‌కు ఒక రూక్ ఉంటుంది. నెంబర్ 7 క్వీన్స్. ఈ క్వీన్స్ ఎండ్ గేమ్‌లో బ్లాక్‌కు ఒక క్వీన్ ఉంటుంది, వైట్‌కు ఒక క్వీన్ ఉంటుంది. సో, ఇది ఒక టైప్ ఆఫ్ ఎండ్ గేమ్. సో, మొత్తం ఈ 7 ఎండ్ గేమ్స్ పొజిషన్స్ అంటే ఈ 7 టైప్ ఆఫ్ ఎండ్ గేమ్స్ ఒక 4 బిలియన్ గేమ్స్‌ని అనాలిసిస్ చేసిన తర్వాత ఎక్కువగా ఈ రిపీటెడ్‌గా ఏ టైప్ ఆఫ్ గేమ్స్ వచ్చాయో మనము లిస్ట్ నుంచి ఒకసారి చూద్దాం. ఎక్కువగా రిపీట్ అయిన పర్సెంటేజ్ ప్రకారం లిస్ట్ నుంచి చూస్తే ఫస్ట్ 1.07 వచ్చేసి అపోజిట్ బిషప్స్ అనేది తక్కువగా రిపీట్ అయింది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి 1.44 అనేది నైట్స్ ఎండ్ గేమ్ రిపీట్ అయింది. ఆ తర్వాత చూసుకుంటే 1.73 అనేది క్వీన్స్ అనేది రిపీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి పాన్స్ ఓన్లీ అనేది 3% అనేది రిపీట్ అయింది. ఆ తర్వాత చూసుకుంటే ఎక్కువగా 3.09 నైట్స్ అండ్ బిషప్. ఓకే. ఈ ఎండ్ గేమ్ అనేది ఈ 4 మిలియన్స్ అనాలిసిస్ గేమ్లో ఇది రిపీట్ అయింది. ఎక్కువగా ఈ రూక్స్ అనేది 8.01 అనేది ఎక్కువ మోస్ట్ ఆఫ్ ఎండ్ గేమ్స్లో ఇది ఎక్కువ రిపీట్ అయింది. సో, ఇక్కడ నేను ఇంకొక విషయం ఏంటంటే ఈ చెస్ బోర్డ్లో ఈ సెంటర్ అంటే ఇక్కడ ఇక్కడ ఇది ఉండడం వల్ల ఏ పీసెస్కి అడ్వాంటేజ్ అస్సలు ఉండదు అనేది ఇక్కడ ఒక క్వశ్చన్. సో, ఇది చాలామంది ఏంటంటే ఇది ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఈ రూక్ అనేది ఈ సెంటర్లో ఉండడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకు? ఇక్కడ చూడండి. సో, ఇప్పుడు ఇది ఇక్కడి నుంచి ఎన్ని స్టెప్స్ మూవ్ అవుతుంది ఇప్పుడు 1, 2, 3, 4 ఓకే. 5, 6, 7 ఓకే. ఇక్కడ కూడా 1, 2, 3, 4, 5, 6, 7. సో, ఎటు చూసినా 14 మూవ్స్ అనేది ఛాన్సెస్ ఉంది. అదే ఒకవేళ సో, ఇప్పుడు ఈ కార్నర్లో ఉంది. ఇక్కడ కూడా అంతే 1, 2, 3, 4, 5, 6, 7 1, 2, 3, 4, 5, 6, 7. సో, ఇప్పుడు దీన్ని అటాక్ చేయాలంటే ఈ రూక్ అనేది ఇక్కడున్నా ఒకటే, ఇక్కడున్నా ఒకటే, ఇక్కడున్నా ఒకటే. సో, దీనికి ఈ సెంటర్లో ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. అదే నైట్‌ని చూసినాం అనుకోండి, దీనికి ఈ కార్నర్లో ఉండడం వల్ల 1, 2 స్టెప్స్ మాత్రమే అవకాశం ఉంది. అదే సెంటర్లో ఉంటే ఇప్పుడు చూడండి 1, 2, 3, 4, 5, 6 అనేది
అడ్వాంటేజ్ ఉంది. అంటే ఈ నైట్ అనేది సెంటర్లో ఉండడం వల్ల చాలా ప్రయోజనం, అంటే ఎక్కువ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. అలాగే బిషప్ని చూసుకుంటే 1 2 3 4 5 6 7 ఉంది. ఓకే, 7 మూవ్స్ అనేది అడ్వాంటేజ్ ఉంది, ఏది కార్నర్లో ఉండడం వల్ల. అదే సెంటర్కి తీసుకొస్తే చూద్దాం. సో ఇక్కడ తీసుకురావడం వల్ల ఈ 1 2 3 4 5 6 7తో పాటు 1 2 3 4 5 6, సో టోటల్ 13 స్క్వేర్స్ని కంట్రోల్ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు కింగ్ పాత్ చూద్దాం. సో ఇప్పుడు ఇది A4 నుంచి ఇక్కడికి మూవ్ అవ్వాలి. ఎన్ని స్టెప్స్ని చూద్దాం. సో 1 2 3 4 5 6 7, సో ఇలాగైనా వెళ్ళిన 7 స్క్వేర్స్ ఉన్నాయి, 7 స్టెప్స్. ఒకవేళ 1 2 3 4 5 6 7, సో ఇలా వెళ్ళినా కానీ 7 స్టెప్స్. ఒకవేళ ఇలా చూసుకుందాం 1 2 3 4 5 6 7, ఇలా చూసినా మనకు 7 స్టెప్సే ఉన్నాయి. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మనకు ఎండ్ గేమ్లో మన కింగ్ అనేది అపోనెంట్ పాన్ని కానీ మన పాన్ని కానీ దగ్గరలో ఉండడానికి, రీచ్ అవ్వడానికి మన స్ట్రైట్ లైన్ వెళ్ళాల్సిన పని లేదు. సో ఈ విధంగా కూడా ఈ డైరెక్షన్లో కూడా మనం వెళ్ళొచ్చు అని చెప్పడానికనే ఇది. ఇక్కడ కింగ్ ఇక్కడికి రావడానికి ఎన్ని డిఫరెంట్ రూట్స్ ఉన్నాయో మీకు తెలుసా? సో ఇక్కడ ఈ కింగ్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మొత్తం 393 రూట్స్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ వేలో ఇక్కడికి రీచ్ అవ్వచ్చు. ఎందుకు ఈ పాత్ డిస్కషన్ చేస్తున్నామంటే, సపోజ్ మనము ఇక్కడికి రావాలంటే సో ఇలా స్ట్రైట్గానే వెళ్ళాల్సిన పని లేదు. ఈ బ్లాక్ కింగ్ని బ్లాక్ చేస్తూ, అంటే వాటిని ముందుకు రాకుండా మనం సో ఈ విధంగా ఇటు, ఆ తర్వాత ఇటు తీసుకుంటూ ఈ కింగ్ని ఈ లైన్లకి, అంటే ఈ ర్యాంక్లోకి రాకుండా మనము కవర్ చేసుకుంటూ సో ఇక్కడికి ఇట్లా రీచ్ అవ్వాలి. ఇలానే స్ట్రైట్గా వెళ్ళామనుకోండి, సో ఈ నుంచి ఇలా వెళ్ళామనుకోండి, సో ఈ బ్లాక్ కింగ్ కూడా రీచ్ అవుతుంది ఇక్కడికి. సో వాళ్ళు ఏంటంటే బ్లాకింగ్ రీచ్ అవ్వకుండా మనం ఈ బ్లాకింగ్ని బ్లాక్ చేసుకుంటూ మనం ఇక్కడ రీచ్ అవ్వాలంటే, అప్పుడు ఏంటంటే మనం ఇలా వెళ్తూ సో దాన్ని రాకుండా మనం ఫస్ట్ రీచ్ అవ్వాలి. ఇక్కడ రీచ్ అయినామనుకోండి ఫస్ట్, సో మనం ఇక్కడ రీచ్ అయ్యామనుకోండి, సో బ్లాకింగ్ అనేది ఇక్కడ రాలేదు. సో ఇక్కడ మన పాన్కి అనేది మనం తొందరగా రీచ్ అవుతాం. మన పాన్కి మనం తొందరగా రీచ్ అయ్యామనుకోండి, మనం గెలిచి దాన్ని పాన్ని మనం పాస్డ్ పాన్గా చేస్తూ కన్వర్ట్ చేస్తూ మనం క్వీన్గా ప్రమోట్ చేసుకుంటాం. ఒకవేళ బ్లాకింగే కనుక ఫస్ట్ రీచ్ అయిందంటే మనం గేమ్ అనేది డ్రా అవుతుంది. ఈ ట్రైనింగ్ కోర్సుని మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.